హలో అందరికి. 'శివకార్తికేయన్' గారి 'ఐలాండ్' మూవీ తెలుగు డబ్డ్ వర్జన్ ఆహాలో స్ట్రీమింగ్‌కొచ్చింది. 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ తమిళ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇందాకే చూసాను. తెలుగు డబ్బింగ్ చాలా బావుంది. అండ్ మూవీ నాకెలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. ఇక మూవీ స్టోరీ గురించొస్తే ఒక ఏలియన్ భూమి మీదకి ఒక మిషన్ కోసం వస్తది. సో ఒక రోజు ఆ ఏలియన్ మన హీరోని కలుస్తది. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఫ్రెండ్‌షిప్ అండ్ ఆ మిషన్ తర్వాత ఎలా కొనసాగుతుంది అండ్ విలన్‌కి ఆ మిషన్‌కి సంబంధం ఏంటి? ఇది బేసిక్ నాన్ స్పాయిలర్ స్టోరీ లైన్. సరే నాకెలా అనిపించింది ఓవరాల్‌గా మూవీ అంటే జస్ట్ యావరేజ్‌గా అనిపించింది. వన్ టైమ్ వాచ్ అంతే. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ తీసుకున్న ఏలియన్ కాన్సెప్ట్ బాగుండే, చాలా బాగా నచ్చింది నాకు. శివకార్తికేయన్ గారి పర్ఫార్మెన్స్ బాగుండే, పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు ఆ రోల్‌కి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుండే. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. ఏలియన్ వీఎఫ్ఎక్స్ బాగుండే, కామెడీ సీన్స్ కూడా కొన్ని బాగుండే అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుండే. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే స్టోరీ చాలా రొటీన్‌గా అనిపించింది. కాన్సెప్ట్ బాగుండే బట్ స్టోరీ చాలా ప్రిడిక్టబుల్‌గా అనిపించింది. సాంగ్స్ కూడా అంతగా బాలేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుండే బట్ సాంగ్స్ బాలేవు. అండ్ ఏలియన్ వీఎఫ్ఎక్స్ అండ్ కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ మాత్రమే బాగుంది. ఇంకొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ అస్సలే బాలేదు. నా రేటింగ్ మూవీకి 3/5. యావరేజ్ మూవీ. ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకొని చూడండి. పక్కా నచ్చుతది మూవీ. ఆ ఏలియన్ కాన్సెప్ట్ మీ ఫ్యామిలీలో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. బ్యాడ్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏవీ లేవు. సో హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది నా నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఐలాండ్ మూవీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.